నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వేణుస్వామి ఎప్పుడు కూడా సంచలనాత్మకమైన పేరు. మనం ఏదో సామెత ఉంది. మంచి కోరమంటే శుభం కోరమంటే ఇంటి నిండా బోడుముండలే ఉన్నారనేసి ఒక సామెత ఉంది. అది వినడానికే మనకు అసహ్యంగా ఉంటది. ఈయన మాత్రం ప్రతి ఒక్క స్త్రీల జీవితంలోకి ముందు ఎంటర్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు తాజాగా త్రిషాని పట్టుకున్నాడు ఆయన. సో ఇన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు త్రిషా దగ్గరికి ఎందుకు వచ్చాడు? మధ్యలో ఆల్రెడీ ఆయన ఆపేయమని చెప్పేసి అన్నారు. కొన్ని వీడియోస్ చేయకుండా ఆగిపోయాడు, సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఏదో దొరికింది, సందు దొరికిందని ఇంక సందట్లో సడమేలాగా బయటకు వచ్చాడు. సో అసలు దీనికి సంబంధించి వేణుస్వామికి ఏంటి సంబంధము? వీళ్ళు ఏమైనా జాతకం చెప్పమని వెళ్ళారా టీవీకే పార్టీ వాళ్ళు కానీ, త్రిష కానీ? లేని దాన్ని ఎందుకు ఆయన గెలుకుతా ఉన్నాడు? సో అనవసరంగా రచ్చ చేయడానికి మరొక అగ్ని మీద ఆర్జం పోస్తున్నట్టు చేస్తున్నాడు అని. సో మనం మాట్లాడదాం. మనతో పాటు మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యారెడ్డి గారు. నమస్తే. నమస్తే. ఏంటి వేణుస్వామి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు త్రిష గురించి ఇప్పుడు ఎందుకు ఆయన బయటకు తీసుకొస్తూ ఉన్నాడు? ఒకటి చెప్పనమ్మా, అసలు వేణుస్వామి అంటేనే నాకు ఒక అసహ్యం. ఎన్నడన్నా శుభం బల్కురా పెళ్లి కొడక అంటే అవరేన్ కుట్ట పట్టుమన్నాడంట. అంటే శుభం బల్కు అని అంటే ఎప్పుడు ఆయన నోట్ల నుంచి ఎప్పుడు కూడా మంచి మాట అయితే ఇన్లే. అవును, అది అసలు అసలు వాడు 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 మాట ఏంటి, వాడు చూపేంటి, వాడు మాట్లాడే విధానం ఏంటి, వాడు పెద్ద తోపు అనుకుంటాడు. ఎట్లా అంటే నువ్వు అనొచ్చు, మీరు ఒక పంతులు అంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి. దొబ్బేవన్నీ దొబ్బుతాడు పైసలు. ఈయన ఏమైనా చెప్పిండా నీకు? అంటే ఈ పార్టీ ఉండదు, ఈ పార్టీ ఓడిపోతుంది, ఈ పార్టీ ఉండదు, లేకపోతే వీళ్ళు కలిసి ఉండరు, పిలువని పేరానికి చెప్పనొకపోద్దు అన్నట్టు నీకు ఎవడన్నా అడిగిండా వచ్చి? నువ్వొకడు ఆడవాడు ఉంటాడు, ఇంకా కేపాల ఎవడు ఉంటాడు చూడు, ఏం పేరు అంటాడు చూడు, నేనే గెలిపించిన అంటాడు చూడు, నా ఫోటో పెట్టుకొని గెలి. పిచ్చోళ్ళ చేతిలో రాయనమాట వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళు ఎన్నడన్నా జీవితంలా ఎప్పుడన్నా వేణుస్వామి మంచి మాట మాట్లాడంగా చూసిరా ఎప్పుడన్నా? ఏదో ఎవడు అసలు పిల్వన్ పేరెంటానికి వచ్చినట్టుగా ఎవడు ఏకముందే చెప్పేస్తాడు ఫేమస్ గానికి. అసలు ఆ మాట మాట్లాడే విధానం గాని దాని మీద అంటే ఎట్లా మాట్లాడుతుంటాడు అంటే నాకైతే అసహ్యం వేస్తుంది అతను చూస్తుంటే. ప్రతి విషయంలో ఏ చూసినా కూడా వాళ్ళు విడిపోతారు, వీళ్ళు అదైపోతారు. మరి వీళ్ళ భార్య భర్తలు విడిపోతారో ఉంటారు, అందుకు చెప్పడు. పాప ఆ అమ్మాయి మాత్రం ఎంత చక్కగా ఉంటది, చక్కగా నాకు తెలిసి ఇలా అమ్మాయి వదిలేసింది. ఇతన్ని వదిలేయడం అంటే ఈయన మాటలను కానీ ఈయన కాదు, ఆ అమ్మాయి పట్టించుకోకుండా వదిలేసింది అనమాట. ఇంతే ఈయన రీతి ఇంతే ఇంకా అని చెప్పేసి అమ్మాయి కాంట్రవర్సీలోకి రాదు. అనవసరం నేను వస్తే నన్ను అంటారని చెప్పి చక్కగా అమ్మాయి ఎంత సంగీతం అమ్మాయి చేసుకుంటది, చక్కగా ముద్దుగా అనిపిస్తుంది. నిజంగా అంత మంచి అమ్మాయికి ఈ దరిద్రుడు ఎట్లనో గాని, ఎలా మరి ఏ జాతకం చూసి మరి అది చేసుకున్నాడో నాకు తెలియదు కానీ నిజంగా అమ్మాయి మాత్రం చక్కగా వివాహం మేడం. అదే చెప్తున్నా. మరి ఆయన విషయంలో అంత మంచిగా చెప్తున్నప్పుడు అందరి విషయాలు చెప్పాలి కదా. ఎందుకు అట్లా అంటే ఏంటి ఇట్లా అంటే కాంట్రవర్సీ అవుతాము, పబ్లిక్ లోకి వెళ్ళిపోతామనా అంతే అంటారా? లేకపోతే అసలు పూర్తిగా పాడైపోవాలనే? పాడైపోవాలా? ఈయన పాడంగానే పాడైతుంది ఆడగాని నోరు దురుస్తనం వల్ల ఈయన చెప్తా ఉంటాడు. ఏ టాలెంట్ ఒక టాలెంటే పట్టుకొని అంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు సెలబ్రిటీస్ అన్నాం అనుకో టాప్ లో వెళ్ళిపోతారు, అంటే ట్రెండింగ్ అన్నమాట. ఇప్పుడు విజయ్ది ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి విజయ్ గురించి మాట్లాడు, త్రిషాది మాట్లాడతారు. అవన్నీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, మీరు ఎందుకు మాట్లాడాలి? మిమ్మల్ని వచ్చేవాడైనా డోర్ కొట్టి నాకు జాతకం చెప్పరా అని చెప్పిండా వేణుస్వామికి? తిరుడు గంటలోడా ఎందుకట్లా పిచ్చి పిచ్చి మాటలు చెప్తుంటావు అందరినీ? అరే ఒకవేళ ఏదన్నా అనార్థం జరుగుతున్నా కూడా దానికి నివారణ ఉందా అని చెప్పి పంతులు ఒప్పించి మెప్పించి మంచి కోరేవాడు పంతులు అంటాడు. నీకన్నా అడకదినటోడు అయ్యాం. నువ్వు ఏదో చిలుక జోసి అని చెప్తావు, ఏదో చిన్ని వచ్చి అడిగినట్టు. మొన్న ఆశిరెడ్డి విషయంలో కూడా లేదు, ఆయన ఏమన్నాడంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే ఈయన పెద్ద తోపు మునగాడని చెప్పి అశ్విరెడ్డి ఆయన దగ్గర పోయింది, వేణుస్వామి దగ్గర పోయేసి మా జాతకాలు చూడమని. వాడైనా జాతకాలు ఎప్పుడైనా కలిపిండా? ఎప్పుడు చూడ కలిసిన జాతకాలు ఎప్పుడు చూడ విడగొడతా ఉంటాడు. ఎప్పుడు అదే పని అమ్మాయికి అబ్బాయితో కనెక్షన్ అయిన తర్వాత మా జాతకాలు చూసి చెప్పమానంటే మరి జాతకాలు చూసినప్పుడేమో అకౌంట్ లో లేదో 30 లక్షలు ఎంతో తీసుకుంటా పూజలకు. 30 లక్షలు 20 లక్షల అకౌంట్ దాంట్లో ఉంది కదా. మళ్ళీ ధర్మేంద్రతోనే ఇప్పించింది అశ్విరెడ్డి. మరి ఇవన్నీ డబ్బులు ఇప్పించినప్పుడు కాదు వేణుస్వామికి తెలియదా వీళ్ళిద్దరు విడిపోతారని? పైసలు తీసుకుని మొత్తం తీసుకుండు, కొబ్బరికాయలు గుమ్మడికాయలు మొత్తం తిప్పిండు, అన్ని వేసిండు, తర్వాత వీళ్ళిద్దరు విడిపోతారంట. ఇంకెట్లా లా కొట్టాలనిపిస్తుంది. నిజంగానే కాదా చెప్పండి? మరి నువ్వు నీ దగ్గరకు వచ్చినప్పుడు జాతకం చెప్పినప్పుడు విడిపోతారని అప్పుడే చెప్పొచ్చు కదా. మరి ఆ పాపం నువ్వెందుకు తీసుకుంటావు? మరి నువ్వు తీసుకొని ఏం చేస్తావు? పిల్లలు లేరు జల్లలు లేరు, ఏం చేస్తావు? నువ్వు ఏమన్నా మనిషి సమాజంలో ఏమన్నా మాట్లాడుతున్నావు నాయనా? నువ్వు ఒక పురోహితుడు అంటే ఎంత ఉండాలి?
శుభం జరగాలని కదా శుభం జరగమని పురోహితుడిని కోరుకో. నేను చెప్తున్నా అశుభం జరుగుతుందని తెలిసినా కూడా ఒకవేళ ఏదైనా దోషం ఉందన్నా కూడా దానికి నివారణ ఉందని చెప్పి నేను ఉన్నానని ఒక భరోసాను కల్పించేటోడు పురోహితుడు అంటాడు. వీడేం పురోహితుడు అండి బాబు? అసలు ఎప్పుడు- బ్రాహ్మణేనా? ఎవడికి తెలుసు వాడి సొత్తి వాడి సోది వాడే చెప్పుకుంటుంటాడు తప్ప వాడి దగ్గర పోయిన వాళ్ళు అంత పిచ్చోళ్ళు ఇంకోటి ఉంటారండి. నేను చెప్తున్నాను కదా, పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్తారు. అరే ఇక చెప్తున్నా కదా ట్రెండ్ ఏదైనా ఉంటే ఎన్నడన్నా జీవితంలో వేణుస్వామి ఈ వ్యక్తిని కలిపిండు, ఈ వ్యక్తి గురించి మంచిగా చెప్పిండు అని ఒకసారి తీయండి చూద్దాం. నాకైతే అసహ్యమేస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తే. ఈ దొంగ పంతులు ఇలాంటి ఇట్లనే ఉంటారు వీళ్ళు దొంగలు. కొంతమంది ఎట్లుంటాయంటే వాళ్ళు పూజారులు అంటారు చూడు, స్వామీజీలు అంటారు చూడు, ఇట్లా చేసుకుంటూ మహిళలను మబ్బ పెట్టుకుంటూ అమ్మాయి దగ్గర 30 లక్షలేమో ఆ బెంచకారు దగ్గర తిప్పుతున్నాడు కదా, పూజలు చేస్తున్నాడు కదా. ఈయన చేస్తే పూజలు చేస్తే మరి ఈయన అన్ని కరెక్ట్ ఉండి అన్ని ఉంటే మరి ఈయనకు ఎందుకు మరి అదైతే లేదు? అదే కదా. ఈయన ఏదో పెద్ద జాతకాలు ఎవ్వడు చెప్పడు. తగుదునమ్మా అంటే ఆయన వస్తాడు, ఆయనే ఊరికొస్తాడు, ఆయనే సోషల్ మీడియాలో పెడతాడు, ఆయనే చెప్పేస్తుంటాడు. ఎవడో అంటాడు నువ్వు అనుకుంటున్నావు గానీ ఇట్లా కేసులు కూడా ఏవో నమోదు అవ్వాలి, కేసులు నమోదు కావాలి. ఇలాంటి వాళ్ళు సమాజం మీద ఉండకూడదండి. నోరుదురు సెక్కుంది ఈయనకు, దుల బాగుంది నోరుదుల, అది కరెక్ట్ కాదు. నేను చెప్తున్నాను కదా, ఇవాళ ఒక్కటే చెప్తున్నాను. ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నాం, మనం ఇట్లా చేస్తున్నామంటే సమాజం మీద ఎవరో ఒకరు మాట్లాడలేదు అనుకోండి, ఈయన ఆగడాలు అసలు ఆగట్లేదు. స్వామీజీల విషయాలలో ఎట్లా జరుగుతున్నాయో ఎప్పుడు తట్టుకోవడం. ఇప్పుడు ఎప్పుడో సచ్చేటోడు ఇప్పుడే చచ్చిపోతారు వీడు చెప్పే మాటలకి. ఇప్పుడు సెలబ్రిటీలు అంటే వీడే దేవుడు కొడుక అండి, నాకు అర్థం కాదు వీడికి. అన్ని కరెక్ట్ ఉంటే మరి ఇప్పుడు ఈయన ఏమైనా దేవుని కొడుక? ఈయనకు అన్ని తెలుసు, అన్ని జాతకాలు తెలుసు, అన్ని తెలుసు అంటాడు కదా. మరి నీ బతికేందుకు జాతకాలు చెప్పుకుంటున్నావు? నీ బతికేందుకు? అసలు ఫోటోలు బయటకి ఎలా వస్తున్నాయి? ఆ యాక్టర్లకు పూజలు చేసినవి అవన్నీ ఈయనే పెడుతున్నాడు. అన్ని బ్లాక్ మెయిలరు, అన్ని డబ్బు సంపాదన. అంత పెద్ద నేను సెలబ్రిటీస్ అంటే ఈయన తోపలేడని ఈయన పిలుస్తారు అందరు. ఆ పిలిచేటోళ్ళు ఎట్లా పిలుస్తున్నారో ఎన్నడన్నా జీవితం ఆయన లెగ్ ఎక్కడ పెడితే అక్కడ అంతే. ఇక అవును, చిన్నప్పుడు ఐరన్ లెగ్ అని పాపం ఆయన సినిమాలో చూడు ఆ టైప్ లో ఉంటారు ఇలాంటి పురోహితులు ఉంటారు. మరి ఈయన కూర్చుంటే లేవడు, లేస్తా కూర్చోడు. ఈయన పురోహితు అని చెప్తాడో నాకు అదే అర్థం కాదు. ఊరుకోండి మేడం, ఆయన నీటి మీద ఇలా తేలుతో ఆసనం బాగా వేస్తాడులే. ఆసనాలు చూసి అందులో కూర్చుని ఆసనం బాగానే వేస్తాడు, ఆసనాలు వేస్తాడు. ఒక్కటమ్మ సమాజం మీద ఒక వ్యక్తికి భరోసాను కల్పించాలి. అలాంటి భరోసాను కల్పించకుండా నిన్నేమన్నా వచ్చి నీ దగ్గరకు వచ్చి నీ డోర్ కొట్టి వచ్చి చెప్పిండ్రా జనాలు, నిన్ను అడిగినరా? ఇదే విషయం కాదు, చాలా విషయాలలో చెప్పిండు. ఇంకేదో సినిమా యాక్టర్ల విషయం, సమంత గురించి. అంటే ఇప్పుడు ఈయనేదో నాలుగు రాళ్ళు వేస్తాడు, ఆ 4 రాళ్ళలో ఏదో ఒకటి వచ్చింది అనుకో, నేను చెప్పిన కదా ఆ రోజు అంటాడు. దానికి నేను చెప్పడం వల్ల జరిగింది అంటారు. అందరు కలిసి తుమ్ముడు కుమ్మాలి, ఇన్ని కుమ్ముతే గానీ అప్పుడు నోరు జాగ్రత్త పెట్టుకుంటాడు, అప్పుడు తెలుస్తుంది. దృష్టికి వచ్చినాయా మేడం? చాలా సార్లు అడిగారు కానీ నేను పెద్దగా స్పందించలే. రోజుకొకటి వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, ఈ దొంగ పంతులు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు అని పెద్దగా స్పందించలే. కానీ ఆగడం లేదు. అరే ఇవాళ తమిళనాడు ప్రజలు అంత ఎత్తున వాళ్ళు ఒక తీర్పునిస్తే ఆ తీర్పుని కాదనకుండా నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి కుమ్మితే తెలుస్తుంది. అప్పుడు ఎక్కడో కుమ్ముతారు, సెక్యూరిటీ ఉండదనుకో, వీళ్ళు నిజంగా మామూలుగా ఒమ్మానండి బాన్సర్లను పెట్టుకొని పోతారు వీళ్ళు. లేకపోతే వీళ్ళు ఏమైనా సింగిల్ గా ఒమ్మానండి, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి ఏముంటది అనేది. ఒక పంతులు అంటే మనం తప్పకుండా ఒక బాపనాథన్ని మనం చాలా రెస్పెక్ట్ చేస్తాం. ఒక పంతులు అంటే దేవుడితో సమానంగా కాళ్ళు మొక్కుతాం, వాళ్ళు చెప్పింది మనం ఆచరిస్తాం. ఆరక ఈ దొంగ సాముల్లాగా ఉండి అందరి జీవితాలతో ఆడుకోకండి. ఒకవేళ వాళ్ళ జీవితం ఏదో జరిగినా దానికి ఒక నివారణ ఉంటుంది, దేనికైనా ఒక నివారణ అనేది ఉంటుంది. అది కామన్ గా మన అందరికి తెలిసిందే. ఎందుకయ్యా 10 మందికి ఇట్లా చెప్పుకుంటూ 10 మంది గురించి పెద్దగా నిన్ను ఎవడు అడగందే అన్ని చెప్పుకుంటూ అన్ని చేసుకుంటూ వస్తూ నువ్వు కరెక్ట్ వాళ్ళు దొరకాలి. ఇప్పటివరకు నీకు తప్పకుండా దేశశుద్ధి చేస్తారు. నీకు ఇంకొకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకో, నోరు దగ్గర పెట్టుకో. నేను ఎవడన్నా నీ ఇంటికి వచ్చి అడిగినప్పుడు చెప్పు. పెద్ద నువ్వు సెలబ్రిటీ అనుకోకు, అంత మంచి భార్య ఉంది, మంచి కుటుంబం ఉంది, నీ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు చూసుకో. ఫస్ట్ పురోహిత్ అని చెప్పుకో. బయటకు వచ్చేసి నేను అడగక ముందుకే నువ్వు సమాధానాలు చెప్పి అడగక ముందు కానీ ఆకాశపాలు కాకు బజార్లో. గుర్తు పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో. రైట్ మేడం, మీరు అన్నదైతే కరెక్ట్. చాలా మంది ఇదే అంటూ ఉన్నారు, ఏదో రోజు ఖచ్చితంగా కేసు ఫైల్ చేసి జైలుకి పంపిస్తారు. నోరు దూరసు ఎక్కువ కదా. చూడాలి మరి ఆయన జాతకం ఎట్టా ఉందో, అందరు జాతకాలు చెప్పారు, జనాలు చెప్పాలి ఆయన జాతకం. ఇక అంతే కదా. రైట్, థ్యాంక్ యూ.